పెట్టుబడులు 40,000 కోట్లు వచ్చినాయి. 40,000 కోట్లు వచ్చినాయి. దీన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి వాళ్ళు ఇంగ్లీష్ గురించి కానీ ఇటు ఇట్లా డైవర్ట్ పాలిటిక్స్ అనేది బీఆర్ఎస్ చాలా చేస్తుంది, జాగ్రత్త పడాలి. మూడోది, మేము కాంగ్రెస్ పార్టీ ముఖం చూసి ఓటేయలే, రేవంత్ రెడ్డి గారు ముఖం చూసి ఓటేసినాం అన్న. ఇంకా గట్టి చెప్తున్నా, రేవంత్ రెడ్డి చచ్చిపోయిన కాంగ్రెస్ ని లేపుకొచ్చిండు. మీరు ఇప్పుడు చెప్పినటువంటి మా ఏదైతే ఉన్నాయో సరే, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ కానివ్వండి, నిజంగానే ప్రశ్నించినా కానీ మన దగ్గర సమాధానం ఉంది. వాస్తవం అనేది పెయిడ్ ఆర్టిస్ట్ క్వశ్చన్ చేసినా లేకుంటే వేరే వాళ్ళు చేసినా కానీ అదే ఉంటుంది. గతంలో చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాము. ఏదో రేవంత్ రెడ్డి గారు గోల్డెన్ స్పూన్తో పుట్టలేదు, క్షేత్రస్థాయి నుంచి వచ్చిండు, కష్టాలు పడి వచ్చిండు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చినోడు. కాబట్టి ఈ రోజున ఆయన మాట్లాడుతున్నటువంటి భాషను చూస్తే మేమైతే గర్విస్తున్నాం. ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా 2006లో మొదలైనటువంటి ఆయన ప్రస్థానం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎవ్వరు కూడా అతి కొద్ది మంది దాదాపు 0.1% సాధించగలిగేటువంటి స్థానాన్ని ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సాధించినందుకు డెఫినెట్గా కూడా మేము గర్విస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అటువంటి వ్యక్తిని ఎంపిక చేసినందుకు, అంత కమిట్మెంట్తో ముందలుపోతున్నటువంటి వ్యక్తిని ఎంపిక చేసినందుకు డెఫినెట్గా కూడా మేము కాంగ్రెస్ పార్టీ కూడా గర్విస్తున్నది. కాబట్టి ఎవరో ఇప్పుడు ఏనుగుపోతుంటే కుక్కలు మొరుగుతున్నట్టు ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము గ్రహించినప్పటికీ కూడా ప్రజలు చిత్కరించుకుంటున్నారు. అరే వాళ్ళు చేసేది ఏంది, అక్కడ వీళ్ళు మాట్లాడేది ఏందని చెప్పేసి. గతంలో అంజయ్ గారు ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి గారు చేసినారు, ఆయనకు ఉన్నటువంటి విద్య ఎంతండి. కానీ ఈ రోజున కూడా అంజయ్ గారు మన ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పేసి ఈ రోజున చరిత్ర పుటల్లో ఉన్నాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి, ఇందాక పోలీసింగ్ గురించి మాట్లాడినా, ఎంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం. మిగిలినటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక్కొక్క మంత్రి కూడా ఒక్కొక్క చరిత్ర కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అంత గొప్ప మంత్రివర్గ కూర్పుతో ఈ రోజున తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తున్నందుకు గర్విస్తున్నాం మేము. వీటి గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే, టీవీ ఛానల్స్ గురించి మాట్లాడేది ఇది సందర్భం కాదు, అవసరం లేదు కూడా మనం మాట్లాడాల్సింది. ఏంటంటే మన వాయిస్ని బయటకు పంపించడం కోసం ఇది ఒక ప్రసార మాధ్యమం. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ప్రసార మాధ్యమం ద్వారా పిలుపునిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క తీరుతెన్నులని మీరందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా మీరు గమనించండి. మాకు సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే మా కార్యాలయాలకి మీరు పంపించండి. మీ యొక్క సహకారం ఖచ్చితంగా కూడా మాకు ఇక్కడ అవసరము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల యొక్క సహకారం కూడా మాకు అవసరము. మీ అందరి సహకారంతో ఈరోజు ధ్వంసమైనటువంటి ఆర్థిక వ్యవస్థను కానివ్వండి, సామాజిక వ్యవస్థను కానివ్వండి, లేకుంటే పరిపాలన వ్యవస్థను కానివ్వండి, వాటన్నిటిని కూడా చక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరం కేవలం ఈరోజు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదు, ఇక్కడ సబ్బండ వర్గాల తెలంగాణ బిడ్డలకు ఉన్నది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మీద అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్క వారికి ఉన్నది. కాబట్టి మనం ఇటువంటి అంశాల మీద మనం దృష్టి సారించి మనం తెలంగాణని పునర్నిర్మించుకుందాం. చేసినటువంటి అప్పులను తీర్చుకోవడం కోసం, ఆర్థిక స్వావలంబన కోసం ఏ విధంగా మనం కష్టపడాలన్నది మనం సమిష్టి నిర్ణయంతో, కృషితో ముందరికి పోదాం. కాబట్టి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను డైవర్ట్ చేయడం కోసం, లేకపోతే ఇంకొక ఆయన రేపొచ్చే పార్లమెంట్ ఎన్నికలను పట్టుకొని చేస్తున్నటువంటి ప్రయత్నాలని మనము వాటిని పట్టుకొని ఏలాడటం, ఇటువంటివి కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ఏంది, గతంలో తెలంగాణ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దిగుమతుల స్థాయిలో ఉన్నటువంటి ఈ దేశాన్ని ఈ రోజున ఎగుమతుల స్థాయి దాకా తీసుకొచ్చేసి ప్రపంచ పటంలో గర్వంగా తలెత్తుకొని తిరిగేటట్లు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఆటుపోట్లను ఎన్నో చూసింది. ఎవరో ఏదో ప్రేలాపనలు చేస్తున్నారని చెప్పేసి దాన్ని సీరియస్గా తీసుకోదు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, ఆయన యొక్క మంత్రివర్గ సహచరుల యొక్క సహకారంతో, వాళ్ళ యొక్క సమిష్టి ఆలోచనతో ముందుకు పోయి తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి ఏదైతే అధికారం ఇచ్చారో ఆ అధికారాన్ని తెలంగాణ అభివృద్ధి దిశగా ముందరికి తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధమైతే వెలిగిందో అదేవిధంగా ఈ అప్పులన్నిటిని కూడా తీర్చుకుంటూ, హామీలన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ ఖచ్చితంగా కూడా మీ అందరి ముందుకు తీసుకొస్తామని చెప్పి నమ్మకం ఉంది. తీసుకొని వస్తాము. మీ అందరి యొక్క సహకారం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రైట్.
ఫైనల్లీ రామచంద్ర రెడ్డి గారు, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అంటే నో డౌట్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ స్ట్రగ్లింగ్ వెరీ హార్డ్ బికాస్ ఫస్ట్ డేనే మనము ఆయన వర్కింగ్ స్టైల్ చూసాం. ద వెరీ ఈవినింగ్ హీ సిట్టింగ్ అండ్ డూయింగ్ ద all the jobs, we witness it. No doubt he is doing his efforts, but ante samarthavantaమైన పాలనే ప్రజ చూస్తది కాబట్టి నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ కి వాట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ సీట్స్ అండ్ ద వే ఆఫ్ క్యాంపెయినింగ్? ఒకటండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ విధంగా ఉంటుంది, గతంలో ఉన్నటువంటి నియంతృత్వ పోకడల నుంచి విముక్తి కలగాలన్నది బేసిక్ కాన్సెప్ట్తోనే అధికారంలోకి తీసుకొచ్చారు. మేము ఇచ్చినటువంటి హామీలని నమ్మిండ్రు, ఆ హామీలు అమలవుతున్నాయి. ఒకవైపున మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చూపిస్తాం, రెండో వైపున కాంగ్రెస్ పార్టీ గత 2004 నుంచి 14 దాకా చేసినటువంటి లేటెస్ట్ పాలన గురించి చెప్తాం. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాకుండా తెలంగాణ రాష్ట్రం ముందల ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలన చూపిస్తాం. అదేవిధంగా భారతదేశానికి చేసినటువంటి కృషి గురించి కూడా చూపించుకుంటూ మేము చేసిన కార్యక్రమాలని ప్రజలకి అంటే అద్దం ముందల చూపించినట్టు చూపించుకుంటూ ఓట్లు అడుగుతాం తప్పితే ఎప్పుడు కూడా ఒక సెంటిమెంట్ని రేకెత్తించో, లేకుంటే ఒక మత ప్రాతిపదికనో, లేకుంటే ఒక ఇన్సిడెంట్ని చేసి అక్కడ దాన్ని భూతద్దంలో చూపించేసి దాని ద్వారా ఓట్లు అడగటం అనేది కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులు కూడా చూడదు. అదిగాక తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు యొక్క మంత్రివర్గం యొక్క కూర్పు ఎట్లా బ్రహ్మాండంగా ఉంది, ఎంత అనుభవజ్ఞులు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతసేపు ఎట్లా కష్టపడుతున్నారు, ఏ విధమైనటువంటి పరిస్థితి నుంచి మనల్ని రక్షించారని చెప్పేసి ఒక విశ్వాసంతో అచంచలంగా ఉన్నారు. కాబట్టి మేము మినిమం 14 సీట్లు వస్తాయని చెప్పేసి ఒక ఆశాభావంతో ఉన్నాము. తెలంగాణ ప్రజలు మా యొక్క ఆశల్ని ఖచ్చితంగా కూడా ఆశీర్వదించి 14 సీట్ల దాకా తీసుకొస్తారని చెప్పేసి ఖచ్చితంగా ఉన్నాం. దీనంతటికీ కూడా మేము ఒకరిని విమర్శించి సీట్లు దండుకోవాలనో, లేకుంటే లేని అబద్ధాన్ని అరచేతులు చూయించి చేయటమో, లేకుంటే సెంటిమెంట్లను రేకెత్తించి ఓట్లను అడగటము చేయము. మా కష్టాన్ని మేము నమ్ముకొని ముందరకు పోతున్నాం, తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసాన్ని పెట్టుకొని ముందరకు పోతున్నాం. మేము చేసినటువంటి ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేసుకుంటూనే రేపు ఓట్లు అడుగుతాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మాకు 14 సీట్లకు పైబడిస్తారని చెప్పేసి ఒక ఆశాభావంతో ఉన్నాం. రైట్.